అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రజెంట్ ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వసతులు జీరోలో ఉన్నాయి. కనీసం ఇక్కడ దోమలు కుడుతున్నాయి, కానీ ఒక్క ఫ్యాన్ కూడా తిరగట్లేదు. ఫ్యాన్ చూస్తారా సార్? చూపించవచ్చు అందరికీ. సామాన్య మానవులు, సామాన్య ప్రయాణికులు ఉండడానికి ఇక్కడ అసలు వసతులు పూర్తిగా లేవు. తెలంగాణ రాష్ట్రం అనేది చాలా అభివృద్ధి చెందిందని చెప్పేసి చాలామందికి అభిప్రాయం ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎంతోమంది వచ్చి ఇక్కడే జీవనాధారాన్ని గడుపుతున్నారు. అంత పెద్ద రాష్ట్రానికి రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేవు. జనరల్గా సామాన్యటువంటి ప్రయాణికులు ఉండడానికి వసతి అనేది లేదు. వాళ్ళు కొన్ని సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం లేదు. రోజుకి ఇంచుమించు 1,00,000 నుంచి 1,50,000, 2 లక్షల వరకు ప్రయాణికులు ఈ స్టేషన్ దిగుతుంటారు, వెళ్తుంటారు. కనీస మౌలిక వసతులు చూసుకున్నటువంటి ఆఫీసర్స్ కూడా ఇక్కడ లేరు. ఎవరికి వారే ఏమన్నా తీరులాగా ఉంది. మౌలిక వసతులు లేకపోయినా సరే కనీసం ఫ్యాన్ సౌకర్యం కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో లేదు. ఇది ఆ నాయకులకి, ఆ ఆఫీసర్స్కి వదిలేస్తున్న నా విజ్ఞతకి. దయించి ఫ్యాన్లు ప్రొవైడ్ చేయండి ప్లాట్ఫామ్ మీద. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ కూడా కొద్దిగా స్పందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఏ ప్లాట్ఫామ్ చూసారో ఒక ఫ్యాన్ కూడా లేదు. అక్కడ చూస్తే దోమల పరిస్థితి విపరీతంగా ఉంది. శుభ్రత లేదు. ఎక్కడ చూసినా సరే శుభ్రత అనేది లేదు. ఒక్కసారి మేలుకోనండి. ప్రయాణికులకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు మీరు సమకూర్చండి. ఆ విషయంలో కొద్దిగా అధికారులు అందరూ కూడా స్పందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. జై తెలంగాణ. నేను కూడా ఆఫ్టర్ 5 years తర్వాత ఈ సికింద్రాబాద్ స్టేషన్కి రావడం జరిగింది. 5 years కన్నా ముందు ఎలా అయితే ఉందో అలానే ఉంది. ఎలాంటి చేంజెస్ లేదు. రాజకీయ నాయకులు చేంజ్ అవుతున్నారు, కానీ స్టేషన్కి ఎలాంటి అప్డేట్ అనేది చేయలేకపోతున్నారు. దయచేసి